తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ సమ్మిట్ 2025 రేపు స్టార్ట్ కాబోతోంది. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. HICCలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకి 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. 100 వరకు రాజకీయ పార్టీలు, పలువురు మంత్రులు, 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ ని ఆవిష్కరించబోతున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ సదస్సులో కీలకోపన్యాసం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన తెలంగాణ రైజింగ్ పై కూడా చర్చిస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారతదేశం ఒక నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. వారి స్ఫూర్తితో తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి